అంజలని. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక సింపుల్ పచ్చడితో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే చిన్న ముక్కల ఆవకాయ పచ్చడి అనమాట. ఈ పచ్చడి ఆవకాయ పచ్చడికి ముందు చేసుకునే పచ్చడి అండి. ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకునే పచ్చడి అనమాట. ఎందుకంటే ఈ చిన్న ముక్కల ఆవకాయ పచ్చడికి పెద్దగా కొలతలు అవి ఏమీ ఉండవండి. మన టేస్ట్ కి తగ్గట్టుగా వేసేసుకోవడమే. మా అమ్మ ఎంత సింపుల్ గా చేశారో మీకు చూపిస్తానండి. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ప్రాసెస్ చెప్తానండి. పచ్చి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ముందు వైపు కొద్దిగా తుడుచుకోవాలి, ఎందుకంటే అక్కడ జీడి ఉంటుంది కాబట్టి కొద్దిగా తుడుచుకోవాలండి. ఇప్పుడు టెంక రాకుండా ముక్కలను కోసుకోవాలి. సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ మేము రసం మామిడికాయ తోటి వేస్తున్నాము, ఎందుకంటే ఈ కాయలకి ఊట బాగా వస్తుంది. పచ్చడి చాలా బాగుంటుందని వీటితో చేస్తున్నాము. ఇది ఏ సీజన్ లో అయినా ఈజీగా చేసుకునే పచ్చడి అండి. మామిడికాయలని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలండి. ఈ లోపు పచ్చడికి ఏమేమి కావాలో చెప్తానండి. కొద్దిగా 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు కావాలి. 1 స్పూన్ మెంతులు లైట్ గా వేయించుకొని ఆవాలు కూడా దాంట్లో కలిపి పొడి కొట్టేసుకోవచ్చండి. ఎందుకంటే కొంచెమే కదా పౌడర్ కావాల్సింది మనకి, అందువల్ల 2 కలిపి మిక్సీ పట్టుకోవచ్చు అనమాట. 1 అరకప్పు కారం కావాలి. 1 పావు కప్పు ఉప్పు. ఇప్పుడు ముందుగా ముక్కలన్నీ మనం ఒక బౌల్లో వేసుకున్నామండి. ఇవి సుమారుగా 2 కప్పుల దాకా వచ్చాయి నాకు ముక్కలు. ఇప్పుడు ఈ ముక్కల్లోకి 1 స్పూన్ పసుపు, 1 కప్పు ఆయిల్ వేసుకొని మొత్తం ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలండి. తర్వాత మన కొలతలకు తగ్గట్టుగాను కారం, ఉప్పు, ఆవపిండి, మెంతిపిండి, కొంచెం కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయి అన్ని కలిపి మరొకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న ముక్కలన్నిటిని దగ్గరగా నొక్కి పెట్టేసి 1 గంట పక్కన పెట్టేయాలండి. 1 గంట తర్వాత ముక్కంతా ఊట వచ్చి ఇలా నూనె అంతా పైకి తేలింది చూసారా, ఇలాగా వస్తుంది అనమాట. పచ్చడి అంతాను ఊరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం తాలింపు కోసమని ఒక బాండి పెట్టుకొని దాంట్లో 1 గరిటె నూనె వేసుకోవాలండి. నూనె కాగిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు, 4 వెల్లుల్లి రెప్పలు, ఆవాలు కొద్దిగా, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. ఇవి తాలింపు చక్కగా వేగిన తర్వాత 1 స్పూన్ ఇంగువ వేసుకోవాలి. ఈ ఇంగువేనండి పచ్చడికి మంచి రుచి, సువాసన ఇస్తుంది. ఇంగువ కూడా వేగిన తర్వాత చల్లార్చుకున్న తర్వాత పచ్చడిలో వేసి కలుపుకోవాలి. అంతేనండి, పచ్చడి రెడీ. ఇది వెంటనే తినేసే పచ్చడి అండి. దీనికోసం వెయిట్ చేసి ఆగాలి, ఊరాలి, 2 days 3 days ఆగవలసిన పని లేదు. వెంటనే తినేసే పచ్చడి అండి. మామిడికాయల సీజన్ లో ప్రతి ఫంక్షన్ లోనే తప్పనిసరిగా పెట్టుకునే పచ్చడి అండి ఇది. నేను ఇప్పుడే వెంటనే కలుపుకొని మరీ తినేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. అమ్మ చేసే అద్భుతం ఆవకాయ ముక్కల పచ్చడి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.